సిటీ ఇండియా న్యూస్ తెలుగు అందరికీ నమస్సుమాంజలులు. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ప్రకటించినటువంటి ఎబ్సెట్ అగ్రికల్చర్ అండ్ ఇంజనీరింగ్ ఫలితాలలో రిషి కళాశాల విద్యార్థులు అత్యద్భుతమైనటువంటి రిజల్ట్స్ని సాధించారని తెలియజేయటకు సంతోషించున్నాం. అగ్రికల్చర్ విభాగంలో స్వర్ణకుమారి స్టేట్లో 73 ర్యాంక్ సాధించింది. అదేవిధంగా అఫ్సా ఫాతిమా 604 ర్యాంక్, అదేవిధంగా జ్యోతిక 634, జి సిరి 859, శృతి 1333, వంశీ 1623, సాదియా ఫాతిమా 2071, ప్రియా యాంజిల్ 2834, అదేవిధంగా స్రవంతి 2934, మనస్విత 3083, హర్షిత 3091. ఈ విధంగా 10,000 లోపు ర్యాంకులు దాదాపు 25 మెంబర్స్ మా యొక్క విద్యార్థులు సాధించారని తెలియజేయటకు సంతోషించున్నాం. అదేవిధంగా ఇంజనీరింగ్ విభాగంలో మంచి ఫలితాలను సాధించారు. మా విద్యార్థి ప్రణీత్ కుమార్ రెడ్డి 1521 ర్యాంక్, అదేవిధంగా అహ్మద్ ఇస్రార్ 1726 ర్యాంక్, వర్షిని 2833, నివేదిత 3210, మనోజ్ఞ 3328, జాహ్నవి 3545, సాహితీ రెడ్డి 4411, పవన్ కుమార్ 5953, లావణ్య 6050. ఈ విధంగా దాదాపు 10,000 లోపు ర్యాంకులు మా విద్యార్థులు 18 మంది విద్యార్థులు సాధించారని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. ఈ విధంగా మేము అత్యద్భుతమైనటువంటి ఫలితాలను సాధించడానికి ప్రధానంగా మా దగ్గర సీనియర్ ఎక్సలెంట్ ఫ్యాకల్టీస్ ఉండడము, మరి వారికి కళాశాల ప్రారంభమైన మొదటి రోజు నుంచే ఆబ్జెక్ట్ టైప్ విధానంలో బైపీసీకి అయితే నీట్ పైన, ఎంపీసీకి అయితే జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్, ఎంసెట్ల పైన కోచింగ్ ఇస్తూ ప్రతి వీకెండ్ ఎగ్జామ్స్ నిర్వహిస్తూ మంత్లీ కుములేటివ్ ఎగ్జామ్స్ని కూడా నిర్వహిస్తూ ఈ యొక్క ఫలితాలని పేరెంట్స్తో కూడా మేము సంప్రదిస్తూ ఈ విధంగా చేయడం వల్లనే మా యొక్క కళాశాలలో అత్యద్భుతమైనటువంటి ఫలితాలని సాధిస్తున్నామని తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా నీట్లో కూడా మేము వచ్చే నెలలో ఫలితాలు వస్తాయి. దాంట్లో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలని సాధించి జిల్లాకు ఒక అద్భుతమైనటువంటి గర్వకారణంగా మేము అందరూ గర్వించేటువంటి స్థాయిలో మెడికల్ విభాగంలో మన యొక్క విద్యార్థులు విజయాలను సాధిస్తున్నారని తెలియజేయటకు సంతోషిస్తున్నాం.